జూబ్లీహిల్స్ అసెంబ్లీ, వెంగల్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివిధ బస్తీ వాసులతో సమావేశమయ్యారు. సంబంధించిన అధికారులతో కలిసి సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కాలనీల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే సమస్యలను పరిష్కరించాలని తన వెంట ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రజలతో బస్తీవాసులతో మాట్లాడుతున్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా కాలనీల్లో వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య కూడా ఉందని స్థానిక బస్తీవాసులు చెప్తా ఉన్నారు. అయితే వీటిని పూర్తి చేయమని అధికారులను ఆదేశించాను కానీ నిధుల కొరత ఉందని అధికారులు స్వయంగా చెప్తున్నారు. గ్రామాల్లో సైతం వీధి లైట్లు పోయిన వెంటనే వీధిలైట్లు వేసే సాంప్రదాయం ఉండేది. అలాంటిది విశ్వ నగరంగా చెప్పుకునే హైదరాబాద్ నగరంలో వీధిలైట్లు సమయానికి వేయడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని చెప్పొచ్చు. పేరుకే కమాండ్ కంట్రోల్ ఉంది కానీ సీసీ కెమెరాలు లేకపోవడంతో కాలనీల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల్ని కనిపెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 70% రెవెన్యూ హైదరాబాద్ నగరం నుంచి వస్తున్న నగరాన్ని పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. కనీసం వీధిలైట్లు వేయించలేని దుర్భరమైన ఆర్థిక స్థితిలో ఉంది. వీధి లైట్లకు టెండర్లు వేశాం కానీ సప్లై లేదని జరగడం లేదని కాలనీలో ప్రజలు అధికారులు చెప్తున్నారు. వెంటనే నగరంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నగరంలోని అన్ని బస్తీల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో వివిధ కాలనీలలో పర్యటిస్తా ఉన్నాను. కాలనీలకు సంబంధించి పెద్దలను కలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అవి రోడ్ల సమస్యలు కానీ, పార్కుల సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, ఈ సమస్యలు కొంత తెలుసుకోవడం కోసం స్వయంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాలనీ అసోసియేషన్ పెద్దలు కూడా అనేక అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను నాతో పాటు జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో వాటర్, అదేవిధంగా రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దార్ అందరినీ తీసుకొని కూడా వచ్చాను. స్థానికంగా ఉన్న సమస్యలు నేరుగా వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం వారు కూడా కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. హైదరాబాద్కు నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీని కోరేది ఒకటే, హైదరాబాద్లో నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు చాలా పెద్ద నగరం హైదరాబాదు. ఇటువంటి హైదరాబాదులో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 33% మించి జనాభా హైదరాబాదు, తెలంగాణ ఇక్కడే ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ చూసినట్లయితే 70% రెవెన్యూ మన జిహెచ్ఎంసీ పరిధి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ బాధ్యతతో కూడా ఇక్కడ ప్రజల యొక్క మరి పన్నుల చెల్లింపు ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటువంటి హైదరాబాద్లో ఈరోజు నిధుల కొరత ఉంది. నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏ రకమైన పరిస్థితి వచ్చిందంటే, వీధి లైట్లు కాలిపోతే, వీధి లైట్లు పని చేయకపోతే, వీధి లైట్లు కొనాలన్నా, కొత్త బల్బులు రిప్లేస్ చేయాలంటే కూడా నిధుల కొరత ఉండడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరము. గత 8-10 నెలలుగా హైదరాబాద్లో వీధి లైట్లు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండడము దురదృష్టకరము. కాబట్టి చిన్న అంశాలు ఈరోజు గ్రామాలలో కూడా వీధి లైట్లు పోతే వెంటనే ఆ గ్రామ సర్పంచో అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే రిప్లై చేస్తారు. అటువంటి ఇంత పెద్ద హైదరాబాదు, ఇన్ని లక్షల మంది జనాభా ఉంటారు, సెన్సిటివ్ ఏరియా, మరి రాత్రనక పగలనక ట్రాఫిక్ తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏరియాలో వీధి లైట్లు లేకపోవడం అనేటువంటిది మరి ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను.